అరుణాచల్ ప్రదేశ్ రాజకీయం మళ్లీ రసకందాయంలో పడింది. ముఖ్యమంత్రి నబమ్ తుకీ నేడు ఎదుర్కోవాల్సిన విశ్వాస పరీక్ష అంశంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విశ్వాస పరీక్షకు తనకు 10 రోజుల గడువు కావాలని గవర్నర్ను సీఎం తుకీ కోరగా అందుకు ఆయన తిరస్కరించారు. దీంతో నేడు జరగాల్సిన బల పరీక్షపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సర్వోన్నత న్యాయస్థానమిచ్చిన చారిత్రక తీర్పుతో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా తిరిగి బాధ్యతలు చేపట్టిన నబమ్ టుకీ నేడు విశ్వాస పరీక్షను ఎదుర్కొనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. బల పరీక్షను 10 రోజులు వాయిదా వేయాలన్న టుకీ అభ్యర్థనను తోసిపుచ్చిన గవర్నర్ తథాగత రాయ్ శనివారం విశ్వాస పరీక్ష జరిపి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. అయితే ఇంత తక్కువ వ్యవధిలో శాసనసభ సమావేశాలు నిర్వహించడం సాధ్యం కాదని సభాపతి నబమ్ రెబియా వ్యాఖ్యానించగా నేడు బల పరీక్ష జరుగుతుందా లేదా అన్నది చర్చనీయాంశమైంది. మరోవైపు గవర్నర్ ఏకపక్షంగా అసెంబ్లీని సమావేశపరచలేరని కాంగ్రెస్ ఆరోపించింది. ముఖ్యమంత్రికి కనీసం 30 రోజుల గడువు ఇవ్వాలని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు, సర్కారియా కమిషన్ నివేదికను ఉటంకిస్తూ కాంగ్రెస్ వివరించింది. అయితే నేడు సభలో విశ్వాస పరీక్ష జరగకుండా ఉండేందుకు కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోందని సమాచారం. మరోవైపు గవర్నర్ అధికారాలపై కోర్టు నుంచి స్పష్టత తీసుకునేందుకు కాంగ్రెస్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. తమ పార్టీ విశ్వాస పరీక్షకు సిద్ధంగానే ఉందని, కానీ గవర్నర్ తేదీలను సొంతంగా నిర్ణయించలేరని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ తెలిపారు. మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యంతో ఆడుకుంటోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్ తివారీ ఆరోపించారు. కాంగ్రెస్కు అవసరమైన బలం లేదని మాజీ సీఎం కలికోపుల్ ఆరోపిస్తున్నారు. 60 స్థానాలున్న అరుణాచల్ ప్రదేశ్ శాసనసభలో 11 మంది భాజపా సభ్యులు, 2 స్వతంత్రులతో కలిపి తనకు 43 మంది మద్దతు ఉందని మాజీ ముఖ్యమంత్రి కలికోపుల్ చెప్తున్నారు. ఒకవేళ బల పరీక్ష జరిగితే ఆ రాష్ట్ర రాజకీయం ఎలాంటి మలుపు తిరుగుతుందన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.